హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా కేపీఎల్. ఇవాళ నేను మీకు వచ్చేసి 5th స్టెప్ చూపించబోతున్నాను. లాస్ట్ స్టెప్ అండి, సెంటెన్సెస్ ఎలా రాయాలి అని. ఇంకా మీకు ప్రీవియస్ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదామండి సెంటెన్సెస్ ఎలా రాయాలి అని. ఆల్రెడీ తెలుసు కదండి అందరికీ, సెంటెన్స్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు ఫస్ట్ వర్డ్కి ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ క్యాపిటల్లో రాయాలి. యాక్షన్స్: speak, louder, than words. ఇక్కడ చూడండి, ఒక్కొక్క వర్డ్ మధ్యలో మినిమం ఒక ఫింగర్ స్పేస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి, అప్పుడే సెంటెన్స్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎప్పుడైనా కానీ క్యాపిటల్ లెటర్స్ స్టార్ట్ చేసినాక దాని పక్కన ఎప్పుడు క్యాపిటల్ లెటర్కి జాయిన్ చేయొద్దండి. చూడండి నేను ఎలా రాసానో, మీరు కూడా సేమ్ అలానే ఫాలో అవ్వాలండి. క్యాపిటల్ లెటర్కి ఎప్పుడూ కూడా జాయిన్ చేసి రాయకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయాలి ఏంటంటే, నౌన్ అండి. నౌన్ ఐదర్ సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ, మధ్యలో కానీ, లాస్ట్లో కానీ ఎక్కడ వచ్చినా సరే కంపల్సరీగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, జాక్ అనే నౌన్ నేమ్ వచ్చిందండి, జే. ఇది చూడండి, సింపుల్ జే. ఇది రాయొద్దు, ఆల్రెడీ చెప్పాను కదా జే డిఫరెంట్గా ఉంటుందని. సో చూడండి, ఇక్కడ నౌన్ సెంటెన్స్ మధ్యలో వచ్చింది, అయినా కానీ క్యాపిటలే రాశాను నేను, జాక్. నేను ఒక హ్యాండ్లో మొబైల్, ఇంకో హ్యాండ్తో రాస్తున్నానండి. సో అందుకే అంత ప్రాపర్గా రావట్లేదు మధ్య మధ్యలో నాకు. ట్రైపాడ్తో అంత క్లారిటీగా క్లియర్గా కనిపించట్లేదని సో హ్యాండ్తోనే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని రైట్తో రాస్తున్నాను. అటు ఇటు అవుతున్నాయి వర్డ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు, కానీ మీరు మాత్రం అలా రాయకండి. ఇంకోటి నేను నోటీస్ చేశాను ఏంటంటే, చాలామంది పిల్లలు ఏం చేస్తారు, లైన్ ఫినిష్ అవ్వగానే ఫుల్ స్టాప్ పెట్టరండి. ఫుల్ స్టాప్ కంపల్సరీగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి నెక్స్ట్ క్యాపిటల్ ఐ ఎలా రాసాను. నిన్న వీడియో చూస్తుంటే తెలుస్తుంది మీకు, విఓ ఇవి ఎలా జాయిన్ చేయాలని చూపించాను కదా. ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, షీ లుక్స్ ప్రెటీ అని రాస్తాను. లుక్స్కి అపోస్ట్రఫీ ఎలా ఇవ్వాలి అనేది చూడండి. వర్డ్ రాసాక అపోస్ట్రఫీ ఇచ్చి ఎస్ రాయాలి. ఇది కూడా జాయిన్ చేయొద్దండి. ప్రెటీ, పీ చూడండి, పైన రెడ్ లైన్ నుంచి కింద రెడ్ లైన్ వరకు టచ్ చేసి రాయాలి. ఇంకా ఈ వర్డ్ మొత్తం కంప్లీట్ చేశాకనే ఐకి కానీ టీకి హైఫన్ కానీ ఇవ్వడం పెట్టాలండి. చెప్పాను కదండి, కర్సివ్ రైటింగ్ స్టార్ట్ చేస్తే దాన్ని అసలు ఆపొద్దు అయిపోయే వరకు. సో సిమిలర్గా వర్డ్ కూడా అది మొత్తం రాసాకనే ఐకి డాట్ అనేది, టీకి హైఫన్ అనేది పెట్టాలి. అట్లా ఉంటేనే మనకి ఫ్లో అనేది కంటిన్యూగా వచ్చేస్తుంది. మధ్యలో బ్రేక్ ఇచ్చేసి అది పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి, ఎస్ కానీ ఆర్ కానీ టీ కానీ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రాసిన దానికి దేనికి నెక్స్ట్ ఆల్ఫాబెట్ అనేది టచ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ సెంటెన్సెస్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇలా పారాగ్రాఫ్ రైటింగ్ చూడండి ఎలా రాయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఏంటంటే పారాగ్రాఫ్ ఎప్పుడైనా ఫస్ట్ పారాగ్రాఫ్ నార్మల్ రెడ్ లైన్ నుంచే స్టార్ట్ చేయాలి. అది సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి మనం ట్యాబ్ స్పేస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది కూడా ఒక రూల్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మనం లైన్ ఎండింగ్కి వచ్చేసరికి వర్డ్ రాస్తాము. ఆ వర్డ్ అక్కడ సరిపోకపోతే ఏం చేయాలి కంపల్సరీ అంటే హైఫన్ పెట్టాలి. హైఫన్ ఆ లైన్ దగ్గర హైఫన్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్కి కూడా హైఫన్ పెట్టి మిగతా వర్డ్ రాసేయాలి. It shows the connectivity between two words. చూడండి ఇక్కడ నెక్స్ట్ థర్డ్
పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినప్పుడు ట్యాబ్ స్పేస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూస్గా స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ చూడండి, అక్కడ బ్రేక్ వచ్చింది ఫస్ట్ సెంటెన్స్లో వరీడ్ అని. సో ఇక్కడ హైఫన్ స్పేస్ ఇచ్చేసి పెట్టేయాలండి. నెక్స్ట్ ఎక్కడ కామా వస్తే అక్కడ సరిపోట్లే పైన సెంటెన్స్లో అలా చేయొద్దు, దాని పక్కకే పెట్టి మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేసి ఎక్స్క్లమేటరీ మార్క్ దాని పక్కకే ఉండాలి. సరిపోట్లేదనేట్టుగా నెక్స్ట్గా డ్రా చేయొద్దు. చూడండి, ఆ రెడ్ మార్క్స్ అవి హైఫన్స్ పెట్టాను కదా, చూసుకోండి మీరు ఒకసారి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.